క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో మంచి చెడు, పగలు రాత్రి, వెలుగు నీడలు, కష్టము సుఖము ఇవన్నీ మన అనుభవాలే. అయితే అంతే రీతిలో దేవుడు, ఈ లోకము అనేవి కూడా మన అనుభవాలే. మనం దేనికి ప్రాధాన్యతనిస్తున్నాం? ఈ లోకానిక? అయితే మనం ఖచ్చితంగా దేవుణ్ణి అశ్రద్ధ చేస్తున్నామనే అర్థం. మనం దేవునికి ప్రాధాన్యతనిస్తున్నామా? అయితే మనం ఈ లోకానికి అంత ప్రాముఖ్యతనివ్వడం లేదు. ఈ లోకాన్ని, ఈ లోకపు ధనాన్ని, ఈ లోక వ్యామోహాలను మనం అశ్రద్ధ చేస్తున్నామని అర్థం. మనం ఒకే సమయంలో వెలుగులోనూ చీకటిలోనూ ఉండలేం. అయితే వెలుగులో ఉంటాం, లేదంటే చీకటిలో ఉంటాం. కాబట్టి మనం దేనికి ప్రాధాన్యతనిస్తున్నాము అన్నది ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనల్ని అడుగుతూ ఉన్నాయి. ఒక విచారణలో పనిచేస్తూ ఉండగా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని చెప్పి ఆ కుటుంబ సభ్యులు నన్ను అడిగారు. సరే, నేను ఆ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఆ సందర్భంలో ఆ కుటుంబ సభ్యులను నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఎంతగా యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, కాబట్టి మీరు జ్ఞానస్నానం పొంది పరిపూర్తిగా కథోలికులుగా, క్రైస్తవులుగా, క్రీస్తు అనుచరులుగా మారవచ్చు కదా. దేవాలయానికైతే వస్తున్నారు కానీ జ్ఞానస్నానం పొందడం లేదు, కథోలికులుగా జీవించడానికి ముందుకు రావడం లేదు. ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి నేను అడిగాను. ఆ సందర్భంలో ఆ కుటుంబ సభ్యులు నాతో చెప్పిన మాట ఏంటంటే, మేము చిన్న వ్యాపారం చేస్తూ ఉన్నాం. ఇక వ్యాపారం అన్న తర్వాత కొద్దిగా అటు ఇటు అవుతూ ఉండేటటువంటి విషయం సహజమే, మీకు తెలిసిందే. కానీ క్రీస్తుని విశ్వసించిన తర్వాత, జ్ఞానస్నానం పొంది ఆయన అనుచరులుగా మారిన తర్వాత ఇలాంటి అవకతవకలతో కూడిన వ్యవహారాలు చేయడానికి లేదు. కాబట్టి మేము క్రీస్తుని విశ్వసించిన కథోలికులుగా జ్ఞానస్నానం పొందడానికి భయపడుతున్నామని చెప్పి వాళ్ళు నాతో చెప్పారు. అయితే వాళ్ళ విశ్వాసం చూసి, ఒక్కసారి కథోలికుడిగా మారినవాడు ఎంతటి నిష్టతో కూడినటువంటి జీవితం జీవించాలని వాళ్ళు అంటున్నారన్న విషయం చూచినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. అది వాస్తవం కూడా. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా నాకు బోధపడింది. అదేంటంటే, వీళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి ఈ వ్యాపారానికి, దాని మీద వచ్చే లాభాలకు, అందులో చేసే అవకతవకలకు వీళ్ళు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, దేవునికి, ఆ దైవ కుమారుడైన క్రీస్తుని అనుసరించి జ్ఞానస్నానం పొంది ఆయన సహోదరి సహోదరులుగా జీవించడానికి వీళ్ళు అంత ప్రాధాన్యతనివ్వడం లేదు, ఇవ్వలేకపోతున్నారని కూడా నాకు అర్థమయ్యింది. మరి దేవుని బిడ్డలారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనం మనల్ని మధ్యస్థంగా ఉండి అటు ఇటు తేల్చుకోలేని స్థితిలో బ్రతకొద్దని, దేవుని పక్షాన తీసుకోమని, ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులను సేవించలేడని, అయితే ఒకడిని గౌరవిస్తాడు, సేవిస్తాడు, ఇంకొకడిని తృణీకరిస్తాడు. కాబట్టి మన ముందున్నటువంటి ఈ లోకము, ఈ లోకపు ధనము, ఈ లోక వ్యామోహాలు, ఈ లోకపు ఆనందము ఒక ప్రక్క ఉండగా, ఇంకో ప్రక్క ఆధ్యాత్మికమైన జీవితము, దేవునికి ప్రాధాన్యతనిచ్చి దేవుని చిత్తానుసారము జీవిస్తూ దేవునికే విలువనిచ్చి జీవించేటటువంటి రెండవ జీవితము మన ముందు ఉండగా, మనం దేనికి ప్రాధాన్యతనిస్తున్నాము? దేవునికి, దేవుని వాక్యానికి, ఆ వాక్యాన్ని జీవితంలో పాటించడానికి మనం ప్రాధాన్యతనిచ్చినట్లయితే తప్పకుండా మన జీవితాన్ని మనం ధన్యం చేసుకుంటా, ఆ దేవుడు ఇచ్చేటటువంటి ఆ నిత్య జీవానికి మనం వారసులమవుతా, ఆ దేవుని ప్రియమైన బిడ్డలుగా మన జీవితాలను మనము దేవుడిచ్చే బహుమానానికి సంసిద్ధపరుచుకున్న వారిమే అవుతాం. మన సంపద ఎక్కడ ఉంది? నిజమైన సంపద ఈ లోకంలో లేదు. ఈ లోకం ఇచ్చే ధనములోను, ఈ లోకం ఇచ్చే ఆనందంలోను, ఈ లోకపు ఘనతల్లోనూ, ఈ లోకపు వ్యామోహాలలోనూ లేదు. నిజమైన సంపద దేవుడే. ఆ దేవునికి విలువనిచ్చి జీవించడమే నిజమైనటువంటి సంపదను సంపాదించుకుంటూ జీవించడము. ఆ విధమైనటువంటి ఆధ్యాత్మికమైన సంపదకు ప్రాధాన్యతనిచ్చి, దేవునికి ప్రాధాన్యతనిచ్చి, దేవుని చిత్తానుసారము జీవించే వ్యక్తులుగా మనము దేవునికి ప్రాధాన్యతనిస్తూ జీవించాలని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనల్ని కోరుతూ ఉన్నాయి. ఈనాటి మొదటి పఠనము
ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు, సువిశేషం లూకా శుభవార్త 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం ఆలకించాం. ఆమోసు ప్రవక్తను దేవుడు పిలిచాడు. గొర్రెలు కాచుకుంటూ ఉన్నటువంటి ఆమోసు దేవుని పిలుపునందుకొని దక్షిణ భాగానికి చెందిన యోధా దేశం నుండి బయలుదేరి వెళ్ళి ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశంలో దేవుని సందేశాన్ని ప్రబోధించాడు. ఇశ్రాయేలు ఆ రోజుల్లో చాలా సంపన్నమైన దేశంగా రూపొందింది. ఈ సంపద పెరిగే కొద్దీ సహజంగా ఎక్కడ ధనం ఉంటుందో, సంపద ఉంటుందో అక్కడ ఖచ్చితంగా దేవుణ్ణి అశ్రద్ధ చేసే విధానం ఉంటుంది. కాబట్టి ఆనాటి ఇశ్రాయేలు దేశానికి చెందిన యూదులు దేవుణ్ణి, దేవుని ధర్మశాస్త్రాన్ని అశ్రద్ధ చేస్తూ తమ సంపదను పెంచుకోవడంలోనూ రాజకీయ వ్యవహారాలలో తనములకలై ఉండడంలోనూ ప్రాధాన్యతను ఉంచారు. ఈ సందర్భంలో దేవుడు ఆమోసును క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో పిలిచి, నీవు వెళ్ళి ఇశ్రాయేలు దేశానికి నా సందేశాన్ని తెలియచేయమని కోరాడు. ఆమోసు దేవుని మాట మీదుగా తన దేశమైన యోధాను వదిలి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి అక్కడ దేవుని సందేశాన్ని ప్రబోధించాడు. మీరు పేదలను దోచుకుంటూ, ఓ ధనవంతులారా, మతాధికారులారా, రాజకీయ నాయకులారా, ఓ సంపన్నులారా, మీరందరూ దేవునికి విరుద్ధంగా నడుస్తూ ఉన్నారు. నానాటికి ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతూ ఉంటే పేదవాడు అంతకంతకి మీరు చేస్తున్న అన్యాయాల వల్ల, అక్రమాల వల్ల, మీరు దోచుకునే దోపిడీ కారణం చేత పేదలు అంతకంతకి మరింత పేదలుగా మిగిలిపోతూ ఉన్నారు. మీరు మీ అనుదిన జీవితంలో ధన వ్యామోహంతో, రాజకీయ వ్యవహారాలలో తలమునకలై మీరు దేవుని ధర్మశాస్త్రాన్ని అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. అసలు దేవునికి మీ జీవితంలో స్థానం లేనట్లుగా మారింది. మీరు పేరుకి దేవుడు దేవుడని నోటితో అంటున్నారు, కానీ మీ జీవితంలో దేవుని ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రం ప్రబోధిస్తున్నటువంటి ప్రేమ మీ జీవితాలలో అడాపొడా కానరాకుండా పోయింది. మీరందరూ కూడా హృదయ పరివర్తన చెందండి, లేదంటే దేవుని శిక్షను మీ పాప ఫలితంగా కొని తెచ్చుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు హృదయ పరివర్తన చెందండి అంటూ ఆమోసు ఆనాటి వ్యాపారస్తులకి, సంపన్నులకు, ధనవంతులకు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆమోసు చెబుతూ ఉన్నాడు, మీరు అమావాస్యను, దేవునికి కేటాయించినటువంటి విశ్రాంతి దినాన్ని, సబ్బత్తు రోజును అసహ్యించుకుంటున్నారు. ఎందుకంటే ఆయా రోజుల్లో పని చేయడానికి లేదు కాబట్టి మీ సేవకులు పనిచేసి సంపదను పెంచడానికి ఈ నియమం అడ్డు తగులుతుంది. కాబట్టి మీరు అమావాస్య ఎప్పుడు వెళ్ళిపోతుందా, ఈ విశ్రాంతి దినం ఎప్పుడు వెళ్ళిపోతుందా, మళ్ళీ మనం డబ్బు సంపాదించుకుందామని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఎంతసేపు మీ మనసులను డబ్బు మీద నిలుపుకున్నారు, కానీ మీ మనసులో దేవుని వైపు, దేవుని ధర్మశాస్త్రం వైపు ఏమాత్రం చూడడం లేదు. అసలు దేవునికి, దేవుని ధర్మశాస్త్రానికి మీ జీవితంలో స్థానమే లేకుండా పోయింది. ఇది ఘోరమైన పాపము అని చెప్పి ఆమోసు ఆ ప్రజలకు తెలియజేశాడు. మీరు పేదలని దోచుకుంటూ ఉన్నారు. పేదలపై దయ చూపాల్సింది బదులు వారి శ్రమను దోచుకుంటున్నారు. వాళ్ళ పేదరికాన్ని మీరు వారికి అవసరం వచ్చినప్పుడు దాన్ని ఆసరాగా తీసుకొని వారి యొక్క పొలాలను, వాళ్ళకున్న ఆ కొద్ది మాత్రాన్ని కూడా మీరు దోచుకుంటూ వారిని బానిసలుగా చేసుకుంటూ ఉన్నారు. ఇదిగో ఈ విధమైనటువంటి జీవిత విధానం, ఈ పాప భూయిష్టమైన ఈ బ్రతుకు మీకు శిక్షణ తెస్తుంది. హృదయ పరివర్తన చెందండి అంటూ ఆమోసు ఆ ఇశ్రాయేలు పురవీధులలో తిరుగుతూ ఇశ్రాయేలీయులను, మరి ముఖ్యంగా అన్యాయానికి, అక్రమానికి పాల్పడుతున్న సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని అందరినీ హెచ్చరించాడు. అయితే ఆ ప్రజలు ఆమోసును అంతమొందించడానికి చూశారే కానీ ఆమోసు యొక్క సందేశాన్ని ఏమాత్రమూ స్వీకరించలేదు. కనీసం చలిలో కప్పుకోవడానికి కంబళి కూడా లేని వాడి యొక్క దీనస్థితి ఈ విధంగా ఉంటే, ధనవంతులు వెచ్చగా ఉండేటటువంటి భవనాలు శీతాకాలానికి, వేసవికాలంలో చల్లగా ఉండే భవనాలు నిర్మించుకొని పేదలను దోచుకుంటూ వారిని పట్టించుకోకుండా ధర్మశాస్త్రపు ప్రేమ సిద్ధాంతాన్ని గాలికి వదిలి మీ ఇష్టారాజ్యంగా జీవించే ఈ జీవితం మీకు కీడు చేస్తుంది, మీకు శిక్షను తెస్తుందని ఆమోసు హెచ్చరించాడు.
ఆమోసు హెచ్చరికలను పట్టించుకోలేదు ఆనాటి ఇశ్రాయేలు సమాజం. ఆమోసు చనిపోయిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత అసిరియా ప్రజలు ఇశ్రాయేలు మీదకు దండెత్తి వచ్చి ఇశ్రాయేలు దేశాన్ని తమ బానిస దేశంగా చేసుకున్నారు. ఆమోసు చెప్పినట్లే జరిగింది. ఆనాడు దేవుని సందేశాన్ని ఆమోసు ద్వారా ఆలకించిన ఇశ్రాయేలీయులు ఏమాత్రము పట్టించుకొని కారణం చేత వాళ్ళు ఎంతో కష్టపడి కూడగట్టుకున్న సంపద మొత్తాన్ని శత్రువులైన అసిరియా ప్రజలకు పోగొట్టుకోవలసి వచ్చింది. ఇది నిజమే. మన అనుదిన జీవితంలో మనం సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించిన దేవుని కృప లేకుండా, దేవుని సహాయం లేకుండా మనం పడిన కష్టానికి మనం సంపాదించిన ధనాన్ని కూడా మనం అనుభవించలేము. మన అనుదిన జీవితంలో దేవుని సహాయం మనకెంతో అవసరము. అందుకే పునీత చిన్న తెరేసమ్మ దేవుని సహాయం లేకుండా నేను ఒక్క క్షణం కూడా జీవించలేను అని చెబుతూ ఉంది. ఒక్క క్షణం నేను జీవించాలంటే తప్పకుండా నా దేవుని సహాయం కావాలి అన్న చిన్న తెరేసమ్మ మాటలు మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. చాలామంది దేవాలయానికి వెళ్లకుండా, దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా ఇష్టం వచ్చినట్లు జీవించి డబ్బు సంపాదించడమే ధ్యేయంగా బ్రతుకుతారు. కానీ విశేషం ఏంటంటే ఎంత సంపాదించినా చివరికి దానిని అనుభవిస్తారనే గ్యారంటీ మాత్రం ఎవరికీ లేదు. ఒకరోజు మేము ఒక ఇంటికి దేవుని పేరు మీద సహాయం అడగడానికి వెళ్ళాం. ఆ పండగ సందర్భంలో ఆ విధంగా చుట్టుప్రక్కల ఉన్నటువంటి కుటుంబాలను మేము దర్శించి దేవుని యొక్క ఆ పండుగకు సహాయం అర్థించడానికి మేము వెళ్ళాం. నాతో పాటుగా చాలామంది స్త్రీలు కూడా వచ్చారు. ఆ సందర్భంలో మేము ఒక విశాలమైనటువంటి ఇంచుమించు 1 ఎకరం స్థలంలో చక్కని తోట ఏర్పాటు చేయబడినటువంటి 2 అంతస్తులతో కూడిన సుందరమైనటువంటి గొప్ప ఇంటిని మేము చూచాం. ఆ ఇల్లును చూసినప్పుడు మేమందరం అబ్బురపడ్డాం. ఎంత అందమైనటువంటి ఇల్లు ఈ ఊరిలో ఇదేనని చెప్పుకున్నాం. తీరా మేము ఆ యజమాని దగ్గరికి వెళ్ళి దేవుని పేరు మీద సహాయం అడిగినప్పుడు అతడు పెద్దగా స్పందించకపోవడం చూసి తిరిగి వచ్చే సమయంలో ఒక పెద్ద ఆవిడ ఈ విధంగా అంది, స్వామి, నిజంగా పెద్దవారు ఎవరి హృదయాలైతే విశాలంగా ఉంటాయో, ఎవరో తమ జీవితంలో దేవునికి ప్రాధాన్యతనిచ్చి జీవిస్తారో వాళ్లే పెద్దోళ్ళు. చిన్నవాళ్ళు ఎవరి హృదయాలైతే కుంచిత మనసుతో చిన్నవై ఉంటాయో, దేవునికి విలువనివ్వకుండా ఎవరు జీవిస్తారో వాళ్లే చిన్నవాళ్ళు. చూపులకు పెద్దగా కనపడిన అతని మాట విధానం చూడండి, అతని యొక్క ధన వ్యామోహం చూడండి, పేదలు కూడా ఎంతో ఉదారంగా సహాయపడిన ఈ సందర్భంలో అతడు ఏ విధంగా ప్రతిస్పందించాడో చూడండి. నిజానికి ఇదిగో పేరుకి పెద్ద ఇల్లే అయినా ఇక్కడ ఈ ఇంటిలో ఉన్న వాళ్ళ యొక్క హృదయాలు చాలా చిన్నవి, ఇరుకైనవి అనుకుంటూ ఆవిడ ఆ ఇంటికాడ నుంచి బయటకు రావడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము విశాలమైన హృదయంతో ఉండాలి. ఒకడు విశాలమైన హృదయం కలవాడు, ప్రేమ కలిగిన హృదయం కలవాడంటే అతడు దేవుని ఎడల, దేవుని యొక్క బిడ్డలైన పొరుగువారి ఎడల అతడు ఉదార గుణంతో ఉంటూ చేయగలిగిన సహాయం చేసుకుంటూ జీవించేవాడే నిజమైన విశాల హృదయం కలవాడు. వాడే నిజమైన సంపదను సంపాదించుకుంటూ ఉన్నవాడు, వాడే పెద్దవాడు. ఇదే విషయాన్ని నేటి సువిశేషంలో యేసుక్రీస్తు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఈనాడు మనందరికీ ఒక కథను చెబుతూ ఉన్నాడు. ఆ కథలో ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని దగ్గర గృహ నిర్వాహకుడు ఒకడు ఉన్నాడు. వాడు అన్యాయము, అక్రమము చేస్తూ ఆ యజమాని సొమ్మును వృధా చేస్తూ దోచుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఆ విషయం ఆ యజమానికి తెలిసింది. యజమాని ఆ గృహ నిర్వాహకుడిని పిలిచి, నీవు చేస్తున్నదంతా ఏమిటి? నీ గూర్చిన సమాచారం నాకు అందింది. నీవెంతటి అన్యాయానికి, మోసానికి పాల్పడుతున్నావు కాబట్టి ఇక నిన్ను ఈ గృహ నిర్వాహక ఉద్యోగం నుండి తొలగిస్తూ ఉన్నాను. నీవు లెక్కలన్నీ అప్పచెప్పి నీవు ఇక ఈ బాధ్యతను విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పి ఆ యజమాని అతన్ని కోరాడు. ఇక ఈ గృహ నిర్వాహకుడు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదేంటి కథ ఇలా అడ్డం తిరిగింది అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక ఇప్పుడు నా ముందున్నది ఏమిటి? అయితే నేను అడుక్కొని బ్రతకాలి, లేదంటే కష్టపడి బ్రతకాలి. నా ఉద్యోగం పోయింది కాబట్టి నేను అడుక్కొని తిందామా అంటే అడుక్కొని తినడం చాలా అవమానంతో కూడినటువంటి పని.
యూదులు అడుక్కొని తినడాన్ని ఏమాత్రం ఇష్టపడేవాళ్ళు కాదు. అది గొప్ప అవమానంతో కూడిన పని. కాబట్టి ఈ గృహ నిర్వాహకుడు అనుకుంటూ ఉన్నాడు, నేను అడుక్కొని తినలేను, అలా అని కష్టపడి పని చేయలేను, కాబట్టి నేను ఒక పని చేస్తానని తెలివిగా ఆలోచించి యుక్తిని వాడి ఆ యజమాని లెక్కలు ఇంకా తన చేతిలోనే ఉన్నాయి కాబట్టి ఆ యజమానికి రుణపడిన రుణస్తులను పిలిపించి, నీవు నా యజమానికి ఎంత రుణపడి ఉన్నావని అడిగి అతడు ఎక్కువ మొత్తంలో రుణపడిన మొత్తాన్ని చాలా వరకు తగ్గించుకుంటూ, ఆ తగ్గించిన దానివల్ల తరువాత కాలంలో ఈ ఉద్యోగం పోయిన తర్వాత ఎవరికైతే ఇతడు ఎక్కువ భారాన్ని తగ్గించి తక్కువగా లెక్కల్లో రాయించాడో ఆ యజమాని రుణస్థుడు ఇతనికి సహాయపడేలా అతడు ఏర్పాట్లు చేసుకున్నాడు, జాగ్రత్త పడ్డాడు, తెలివిగా ప్రవర్తించాడు. మరి దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో క్రీస్తు ప్రభు అతడు ఈ ప్రాపంచిక ధనాన్ని సంపాదించుకోవడంలోనూ ఈ ప్రపంచంలో సుఖంగా సంతోషంగా జీవించడానికి అతడు చాలా యుక్తిని వాడి తెలివిగా ప్రవర్తించాడు. అందుకే ఆ యజమాని, నీ తెలివితేటలకు నిన్ను మెచ్చుకున్నాను అన్నాడు. ఈ ప్రాపంచిక వ్యవహారాలలో ఈ లోక సంబంధమైన ప్రజలు ధనాన్ని సంపాదించడంలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించడంలోనూ ఈ లోకంలో చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏ విధంగా ధనాన్ని సంపాదించాలి, ఏ విధంగా ఈ లోకంలో సుఖంతో సంతోషంతో జీవించాలి, ఏ విధంగా నలుగురి దృష్టిలో గొప్పవాడిగా బ్రతకాలి అనే ఈ విషయాలలో చాలా శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. అయితే మరి క్షణికమైన ఈ ప్రాపంచిక వ్యవహారాలలో ఇంతటి తెలివిని ప్రదర్శించే మీరు శాశ్వతమైన లోకము, నిత్య జీవము, శాశ్వతమైన నిధి అయినటువంటి దేవుని మీద, దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకోవడం మీద, ఆ ఆధ్యాత్మిక వరాలను సొంతం చేసుకోవడం మీద మీరు చాలా అశ్రద్ధను చూపిస్తూ ఉన్నారు, లెక్కలేనితనాన్ని ప్రదర్శిస్తున్నారు. మీరు అక్కడ మీ యుక్తిని ఏమాత్రము వాడడం లేదు. ఇది తప్పు అని చెప్పి ప్రభు ఈనాడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి అవసరమని వచ్చాడు, అతనికి మనం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అవసరాన్ని బట్టి ఆ సమయానికి మన దగ్గర ఉన్నవి కాబట్టి మనం ఇచ్చాం. 10 సంవత్సరాల తర్వాత అడిగినా ఖచ్చితంగా అతనికి ఏ సమయంలో ఎంత ఇచ్చామో, ఒకవేళ 4-5 సార్లు ఇస్తే 4-5 సార్లు కలిపి ఎంత ఇచ్చామో చాలా చక్కగా తెలివిగా గుర్తుంచుకొని మన జ్ఞాపశక్తి అంతా వాడి 10 సంవత్సరాల తర్వాత అడిగినా దానిని చెప్పగలుగుతాం. ఎందుకంటే మన మనసు అక్కడ ఉంది. మనం ఆ విషయాలన్నిటిలోనూ చాలా శ్రద్ధగా తెలివిగా జ్ఞాపశక్తిని వాడి యుక్తిని వాడి ప్రవర్తిస్తున్నాం కాబట్టి 10 సంవత్సరాల తర్వాత కూడా ఎవరికి ఎంత ఇచ్చామో, ఎప్పుడెప్పుడు ఎంత ఇచ్చామో చెప్పగలుగుతున్నాం. కానీ మనం దేవుని వాక్యాన్ని ఎన్నోసార్లు వింటూ ఉన్నాం. దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడో మనం ఆలకిస్తూ ఉన్నాం. కానీ అసలు దేవుని వాక్యాన్ని కానీ, దేవుడు మనల్ని కోరే జీవిత విధానాన్ని కానీ మన జీవితంలో అవలంబించడంలోనూ, ఆ విధంగా శాశ్వతమైన నిత్య జీవాన్ని సొంతం చేసుకోవడంలోనూ, ఆ విధంగా పరలోక సంబంధమైన విషయాలను జ్ఞాపకం ఉంచుకొని వాటిని జీవితంలో పాటించడంలోనూ మనం ఎంత శ్రద్ధను చూపిస్తున్నా, అక్కడ మనం ఎంత యుక్తిగా ప్రవర్తిస్తున్నా మనకది పట్టదో. నిత్య జీవం మీద, ఆ నిత్య జీవాన్ని మనకిచ్చే నిధి అయిన దేవుని మీద మన మనసులు లేవు. అందుకే మనం ఆ విషయాలను చాలా అశ్రద్ధ చేస్తూ ఉన్నాం. దేవాలయానికి పెద్దగా వెళ్ళాం, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాం, దాన్ని జీవితంలో పాటించడానికి ఏ ప్రయత్నం చెయ్యం, ఆలకించిన వాక్యాన్ని హృదయంలో దాచుకోవడానికి ఏ విధమైనటువంటి శ్రద్ధను మనము చూపించాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో ఎవడు నిజమైన తెలివి గలవాడు, ఎవడు నిజమైన జ్ఞాని అంటే శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని, నిజమైన నిధి అయిన దేవుణ్ణి, నిజమైన సంపద అయిన పరలోక రాజ్యపు వారసత్వాన్ని ఎవడు సంపాదించుకుంటాడో వాడు జ్ఞాని, వాడు నిజమైన తెలివి గలవాడు అన్న విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే అన్యాయపు సొమ్ముతో మీరు పేదలను సంపాదించుకోండి అనగా, దేవుడు మీకు సంపదనిచ్చినప్పుడు, తెలివితేటలనిచ్చినప్పుడు, దేవుడు మీకు అనేక రీతుల్లో వరాలనిచ్చినప్పుడు వాటన్నిటినీ వినియోగించుకొని మీరు పేదలకు వాటిని సహాయపడి, పేదలకు వాటిని మీరు అందించి వారికి సహాయపడి పుణ్యం సంపాదించుకోండి. ఇదిగో ఈ పుణ్యము, ఈ పేదలు,
ఈ లోకపు యాత్ర ముగించుకొని వెళ్ళినప్పుడు ఆ నిత్య జీవానికి వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానిస్తారు. ఆ నిత్య జీవాన్ని ఈ పేదలకు మీరు సహాయపడిన విధానం వల్ల, యుక్తిగా తెలివిగా ఈ లోకపు సంపదలను పుణ్యం సంపాదించుకోవడానికి వినియోగించుకోవడం వల్ల, ఇదిగో ఈ యుక్తి, ఈ పుణ్యం మిమ్మలను పరలోక రాజ్యానికి శాశ్వతమైన వారసులుగా మారుస్తుంది. కాబట్టి మీ మనసులను పరలోక సంపదల మీద ఉంచండి, ఈ లోక సంపదల మీద కాదు అని చెప్పి ప్రభు మనకి స్పష్టంగా ఈనాడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎంత చెప్పినా, ఎంత ఆలకించినా, మనం అనుదిన జీవితంలోనికి వెళ్ళేసరికి మన మనసులు ధనం చుట్టూ తిరుగుతున్నాయి, ఈ లోక వ్యామోహాల చుట్టూ తిరుగుతున్నాయి, ఈ లోకంలో ఘనతలను కోరుకుంటూ మన జీవితాలు ముందుకు సాగుతున్నాయే తప్ప పరలోక సంపద అయినటువంటి, ఆధ్యాత్మిక సంపద అయినటువంటి ఆ దేవుడిచ్చే బహుమానమైన పరలోకపు రాజ్యపు నిధిని మనం సంపాదించుకోవడం మీద మనం అశ్రద్ధగా బ్రతుకుతూ ఉన్నా ఇది తప్పని చెప్పి ఈనాడు యేసుక్రీస్తు మనకి స్పష్టంగా తన సువార్త ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. మనకిద్దరు యజమానులు ఉన్నారు మన జీవితంలో. ఈ లోకపు ధనము ఒక యజమాని అయితే, దేవుని రాజ్యము ఇంకో యజమాని. మనం ఏ యజమానికి ప్రాధాన్యతనిస్తున్నాము? మీ సంపద ఎక్కడ ఉందో అక్కడే మీ మనసులో ఉంటాయి అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నాడు. మన మనసులు ఈ లోకం మీద, ఈ లోక ధనం మీద ఉన్నాయా, లేక పరలోకం మీద, ఆ దేవుని మీద మన మనసులు ఉన్నాయా? ఆ దేవుని వాక్యాన్ని ఆలకించి దేవునికి ప్రాధాన్యతనిచ్చి దేవుడే మన యజమానిగా జీవించే వ్యక్తులుగా మనం ఉన్నామా? ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులుగా మనం ఉన్నామా? లేక ఈ శారీరక వ్యామోహాలతో ఈ లోక సంబంధమైన క్షణికమైన ఈ లోకపు ఘనతలను కోరుకుంటూ మనం జీవిస్తున్నామా? ఆలోచించమని నేటి దేవుని సందేశం మనల్ని అడుగుతూ ఉంది. దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిస్తూ దేవుడిచ్చే బహుమానాన్ని కోరుకొని శాశ్వత సంపద కోసం, ఆ పరలోక వారసత్వం కోసం తప్పించే బిడ్డలుగా, ఆ పరలోక సంపదను సంపాదించుకునే ఈ ప్రయత్నంలో మన తెలివితేటలను, యుక్తిని వాడగలిగినటువంటి నిజమైన జ్ఞానం కలిగిన బిడ్డలుగా మనల్ని రూపుదిద్దమని ఆ ప్రభువుని వేడుకుందాం. ఆ కరుణామయుడు ఆ పరలోక సంపద కోసం తండ్రి చిత్తానికి లోబడి శిలువ మీద ప్రాణత్యాగం కూడా చేసి మనకు ఆదర్శమై, మనకు మార్గచూపరి అయినటువంటి ఆ యేసుక్రీస్తు, ఆ కరుణామయుడు పరలోక సంపద మీద మనసు నిలుపుకొని దేవునికే ప్రాధాన్యతనిచ్చి అతడే మన యజమానంటూ అతని చిత్తానుసారము ఆయన వాక్యానుగుణంగా జీవించే బిడ్డలుగా మనల్ని నడిపించాలని కోరుకుందాం. ఆ కరుణామయుడు మిమ్ములను, మీ కుటుంబాలను సరి అయిన జ్ఞానంతో, యుక్తితో దీవించి నిత్య శాశ్వత సంపదను సొంతం చేసుకునే బిడ్డలుగా మిమ్ము ఆశీర్వదించి తన జ్ఞానాన్ని మీకు ఇచ్చి మిమ్ము కాచి కాపాడునుగాక. ఆమేన్.